కొంతమందికి కాళ్ళల్లో లేకపోతే పాదాలలో వాపు వస్తూ ఉంటుంది. కాళ్ళకు నీరు పట్టింది అని అనుకుంటూ ఉంటారు. దీన్నే ఎడిమా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వాపు అనేది అంతర్గతంగా ఏదో ఒక సమస్యకి చిహ్నంగా భావించాలి. ఈ సమస్య రావడానికి ఎక్కువసేపు నిలబడటం, లేకపోతే ఎక్కువసేపు కూర్చుని ఉండటం, లేకపోతే రాత్రంతా బస్సులో కానీ లేకపోతే కారులో కానీ కూర్చుని ప్రయాణం చేయటం వల్ల వాపు రావచ్చు. కొంతమందికి గాయాలు ఏమైనా జరిగినప్పుడు కానీ లేకపోతే బెణకడం వల్ల కానీ ఈ వాపులు రావచ్చు. కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల కూడా ఇలా వచ్చే అవకాశం ఉంది. అలాగే అధిక బరువు వల్ల రావచ్చు, అలాగే గర్భధారణ సమయంలో కూడా రావచ్చు, అలాగే ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కూడా ఈ కాళ్ళవాపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎనీమియా రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కానీ లేకపోతే హైపోప్రోటీనేమియా అంటే రక్తంలో ప్రోటీన్లు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కానీ, కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు కానీ, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కానీ, లేకపోతే థైరాయిడ్ సమస్యల వల్ల కానీ, లేకపోతే గుండెకి సంబంధించినటువంటి సమస్యల వల్ల కానీ, అలాగే కాలి సిరల్లో రక్తం ఎక్కడైనా గడ్డకట్టి రక్త ప్రసరణ సరిగ్గా జరగక ద్రవం పేరుకుపోయి వాపును కలగజేయటం వల్ల కానీ, ఇంకా ఇతర అనేక కారణాల వల్ల ఈ కాళ్ళ వాపు, పాదాల వాపు రావచ్చు. కాబట్టి ఈ సమస్య కనుక ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి. జీవనశైలిలో మార్పులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే ఆహారపు అలవాట్లలో ప్రాధాన్యం ఇవ్వాలి. పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి సరిపడా పుష్కలంగా నీరు తీసుకోవాలి. కాళ్ళు ఎత్తులో ఉంచడం వల్ల కూడా కొంతమందిలో ఫలితాలు కనపడే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇలా కాళ్ళలో వాపు కనుక కలిగినట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.